నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం మంచి ప్రైమ్ లొకేషన్లోనైతే 3 BHK ఫ్లాట్స్ అయితే తీసుకొచ్చాను. అండ్ ఇవి వచ్చేసి మంచి క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. సో కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అండ్ మీకు ఇది మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను. అండ్ లొకేషన్ కూడా మీకు ముందే చెప్పేస్తున్నాను. మనం మెయిన్ మియాపూర్ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ లొకేటెడ్ ఉన్నాయి. మెయిన్ మనకు మియాపూర్ ఎక్స్ రోడ్డు కూడా ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి. సో ఎలా ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, ఈ చుట్టుపక్కల మనకు దీనికి సంబంధించిన హైలైట్స్ ఎలా ఉన్నాయి, మనకు అపార్ట్మెంట్ ముందు ఎంత ఫీట్ రోడ్ ఇచ్చారు, సో ఏదనేది కూడా మీకు క్లియర్గా ఏం బ్రాండ్స్ వాడారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ మనకు మెయిన్ వచ్చేసి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రం ఇచ్చారు. చాలా యూనిక్గా కన్స్ట్రక్షన్ చేశారు. ప్లానింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఎలా ఉంది, ఏ విధంగా ఉన్నది అయితే క్లియర్గా చూద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఇంకెందుకు లేటో చూద్దాం పదండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకి ఇది వచ్చేసి అపార్ట్మెంట్. ఇది వచ్చేసి మనకైతే ఈ విధంగా ఉంది. అండ్ మనకి ఎలివేషన్ వచ్చేసి కూడా ఎంత బాగుందో మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ అపార్ట్మెంట్కు సంబంధించి మనకు 100% వరకు కంప్లీట్ అయిపోయి రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. సో మనం అపార్ట్మెంట్ ముందు చూసుకున్నట్లయితే కూడా 30 ఫీట్ రోడ్ అనేది అయితే ఈ విధంగా ఉంది, చూస్తున్నారు కదా. అండ్ మనకు లొకేషన్ పరంగానైతే 1% కూడా మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. మంచి ప్రైమ్ లొకేషన్లో లొకేటెడ్ ఉంది. అండ్ మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ వచ్చేసి కూడా ఎగ్జాక్ట్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ మనకి ఈ అపార్ట్మెంట్ చుట్టూ కూడా మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీసు అండ్ మనకు మొత్తం కూడా విల్లాస్ టైప్ అయితే ఉన్నాయి. సో ఈ ఏరియా కూడా మొత్తం ఎడ్యుకేటెడ్ ఏరియా, ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అండ్ మనం చూస్తున్నారుగా అపార్ట్మెంట్ ఎలివేషన్ ఏదైతే ఈ విధంగా ఉంది. సో మనం అపార్ట్మెంట్ లోపలికైతే వెళ్దాం, వెళ్ళి ఏ విధంగా ఉందనేది అయితే క్లియర్గా చూద్దాం. సో మనం ముందు చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ మనకు కొంచెం స్పేస్ వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, చెట్లు అనేది కూడా మంచిగా పెట్టారు. సో చాలా యూనిక్గా ఉంది. అండ్ మనకు సేఫ్టీ కోసం కూడా మనకు సోలార్ ఫెన్సింగ్ కూడా ఇచ్చారు, చూస్తున్నారు కదా. నేనైతే చాలా తక్కువ ప్లేసులలో ఈ విధంగా చూస్తుంటాను. మనకు సెక్యూర్గానైతే ఇంత సెక్యూర్గానైతే ఇంత మధ్యలో అయితే ఇవ్వరు. ఎందుకంటే ఈ సోలార్ ఫెన్సింగ్ ఇవ్వడం వల్ల కూడా కొంచెం మనకు ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి బిల్డర్లు ఇవ్వడం వల్ల కొంచెం అది ఆలోచిస్తారు. సో ఇక్కడ ఎటువంటి అట్లా లేకుండా కూడా అన్నీ అంటే మనకు ఫ్లాట్కు సంబంధించి అంత ఎటువంటి సెక్యూరిటీ ఉండాలి, ఎటువంటి ఎమ్యూనిటీస్ ఉండాలి అనేది మొత్తం కూడా మనకైతే వీళ్ళు చాలా క్లియర్గానైతే ఇచ్చారు. సో చూస్తున్నారుగా, మొత్తం వచ్చేసి ఇది మనకు స్టాండ్ అలోన్ బిల్డింగు G+4. ఈ 4 ఇట్లా కూడా మనకి ఏంటంటే ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే మనకు కన్స్ట్రక్షన్ చేశారు. చాలా స్పేసెస్గా వెంటిలేషన్ తోటి చాలా యూనిక్గానైతే ఉంది. సో మనం ముందు చూసుకున్నట్లయితే కూడా ఇక్కడైతే జనరేటర్ వచ్చే స్పేస్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది మొత్తం కూడా మనకు పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియాలో కూడా మనకు పైన చూసుకున్నట్లయితే ఇది మనకు ఫాల్ సీలింగ్ అని అయితే చెప్పొద్దు, ఎందుకంటే ఇది కొంచెం నీట్గానైతే చేశారు. మనకు లైట్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. మొత్తం కూడా 4 అంటే మీకు మెయిన్గా చెప్పాల్సింది, ఒక ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్స్ అయితే ఇస్తున్నారు. ఒక ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్స్ అయితే ఇస్తున్నారు. సో మీరు చూస్తున్నారు కదా, మనకు అపార్ట్మెంట్ చుట్టూ కూడా సోలార్ ఫినిషింగ్ అనేది కూడా ఈ విధంగా ఇచ్చారు. అండ్ మనకి ఈ అపార్ట్మెంట్కి చూసుకున్నట్లయితే వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. సపరేట్ బోర్ ఉంది. అండ్ మనకు మంజీరా వాటర్ కూడా డే బై డే వస్తాయి. అండ్ చూద్దాం, ఇక్కడ మనకు వాటర్ సంపులు కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే ఉన్నాయి. చాలా పెద్ద సైజులో ఉన్నాయి, మీకు కెమెరాలు కనిపించకపోవచ్చు. అండ్ మనం ఇంకొంచెం ముందు పోయి చూసుకున్నట్లయితే ఇదేంటిదో చూద్దాం. ఇది కూడా మనకు ఒక వాటర్ సంపే, చాలా అంటే ఒక 2 కూడా పెద్ద సైజులో వాటర్ సంప్స్ అనేది అయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బోర్ అనేది అయితే ఈ విధంగా ఉంది. బోర్ ఇది ఈ విధంగా ఇచ్చారు. అండ్ మనకి అపార్ట్మెంట్ చుట్టూ చూసుకున్నట్లయితే సెట్ బ్యాక్స్ చూసుకున్నట్లయితే కూడా 3 to 4 ఫీట్ అయితే సెట్ బ్యాక్స్ ఇచ్చారు. సో ఫ్రీగానైతే ఈజీగా తిరిగి రావచ్చు. సో చూస్తున్నారు కదా, లిఫ్ట్ మాత్రం మనకి ఈ విధంగా ఉంది. అండ్ లిఫ్ట్ అండ్ మనకైతే ఇట్లా మెట్లు కూడా ఉన్నాయి. సో మనం మెట్ల మించి వెళ్ళేటప్పుడు కూడా మనకి సేఫ్టీ గ్రిల్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. సో నేనైతే మనకు ఇలా మొత్తం కూడా ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంది. ఫ్లోర్ పైన వెళ్ళిన తర్వాత మీకు ఫ్లాట్ అయితే చూపిస్తాను, ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు అయితే పైనుంచి వాటర్ వస్తున్నాయి కదా. సో పైనుంచి కొన్ని కడుగుతున్నారు, నేను పోయేటప్పుడు నా మీద పడతాయి కాబట్టి నేను ఇప్పుడైతే వీడియో అనేది పాజ్ చేసి పైకి పోయిన తర్వాత మళ్ళీ అయితే నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం అయితే 3rd ఫ్లోర్కి అయితే వచ్చాం. 3rd ఫ్లోర్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మనకు వుడ్ ఫినిష్డ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు బాల్కనీలో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మనకు ఆటోమేటిక్ లిఫ్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది మొత్తం కూడా మనకు ఆటోమేటిక్ లిఫ్ట్. అండ్ చూస్తున్నారు కదా, మనం బాల్కనీలో చూసుకున్నట్లయితే కూడా మొత్తం లైట్స్ అయితే వస్తాయి. ప్రస్తుతానికి లైట్స్ అయితే పెట్టలేదు. అండ్ మనకి ఫ్లాట్స్ వచ్చేసి కూడా నార్త్ ఈస్ట్ మొత్తం కూడా మనకు చాలా స్పేసెస్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే వస్తుంది. మొత్తం కూడా మనకి ఇది 2000 SFT అయితే ఇచ్చారు ఈ ఫ్లాట్ అనేది. అండ్ ఇది మొత్తం కూడా వచ్చి మనకైతే ఆ 260 స్క్వేర్ యార్డ్స్లో ఈ అపార్ట్మెంట్ అనేది అయితే కన్స్ట్రక్షన్ చేశారు. యూడిఎస్ కూడా మనకు అద్భుతంగా 65 స్క్వేర్ యార్డ్స్ అయితే యూడిఎస్ వస్తుంది.
ఫ్లాట్స్ ఫేసింగ్ కూడా మనకు నార్త్ ఈస్ట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే కూడా మనకు ఫ్లాట్స్కి వీళ్ళు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా స్పేసెస్గా హాల్ అయితే చాలా స్పేసెస్గా ఉంది. అండ్ మనకు మరొకసారి చెప్తున్నా అపార్ట్మెంట్ ముందు కూడా మనకు 30 feet రోడ్ ఉంది. అండ్ మెయిన్ మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ కూడా ఎగ్జాక్ట్లీ 1.5 kilometer డిస్టెన్స్. మనకు మియాపూర్ మెట్రో స్టేషన్ కూడా ఎగ్జాక్ట్లీ 2 kilometer డిస్టెన్స్లోనే ఉన్నాయి. అండ్ మీరు చూస్తున్నారుగా ఈ ఫ్లాట్ మొత్తం కూడా 2000 SFTలోనైతే మనకు కన్స్ట్రక్షన్ చేశారు. సో చాలా స్పేసెస్గా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మొత్తం కూడా డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియా మీద కూడా మనకైతే ఫాల్ సీలింగ్ అనేది వచ్చింది, చూస్తున్నారు కదా క్లియర్గా చూడండి. మీరు ఒకవేళ కొనుక్కున్నా కూడా మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే కూడా ఈ ప్లానింగ్స్ అండ్ వీళ్ళు వాడిన మెటీరియల్స్ అనేది కూడా మీకు యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి మీరు వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో చూస్తున్నారు ఇది మొత్తం కూడా డైనింగ్ ఏరియా అనేది అయితే మనకి ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆ పూజా గది అనేది అయితే మనకి ఇట్లా ఉంది. కొంచెం పూజా గది అనేది అయితే స్పేస్ కొంచెం తక్కువ ఇచ్చారు, బట్ మనం అప్పుడప్పుడు యూజ్ చేసుకునేదే కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వచ్చు. సో ఇది వచ్చేసి కూడా మనకు 3 BHK మొత్తం కూడా మనకి ఇది 3 BHK అండ్ మనకు 2000 SFTలో 3 BHK అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఓపెన్ కిచెన్ అయితే ఈ విధంగా వచ్చింది, చూస్తున్నారు కదా. మనకి దీనికైతే ఫుల్ వెంటిలేషన్ అవుతుంది, ఎందుకంటే చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఎక్కడ కూడా లైట్స్ అయితే లేవు, మనకి ఇంకా లైట్స్ ఫిట్టింగ్ జరగలేదు, అయినా కూడా మంచి మనకు వెంటిలేషన్ మంచిగా ఉన్నది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా మనకు బాల్కనీ అనేది కూడా ఇంత పెద్ద స్పేస్ ఇచ్చారు. అండ్ మెయిన్ మీకు ఇందాకైతే చెప్పడం అయితే ఒకసారి నేను మర్చిపోయాను కదా, ఇది వచ్చేసి మనకు బిల్డింగ్ ముందు 30 feet రోడ్ ఉంది. ఇది మొత్తం కూడా మనకు డెడ్ ఎండ్ అవ్వడంతో ఇక్కడ మనకు ఎటువంటి ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అయితే ఉండదు. మొత్తం చూస్తున్నారు కదా ఏరియా అనేది అయితే ఈ విధంగా ఉంది. మనకి ఇది డెడ్ ఎండ్ కావడంతో మనకు పార్కింగ్ కూడా ఈజీగా ఉంటుంది, ఎటువంటి మనకు డిస్టర్బెన్స్ అయితే ఉండదు, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ సౌండ్ డిస్టర్బెన్స్ అయితే ఉండదు. సో మనం ముందుకెళ్ళి బెడ్రూమ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అండ్ మీకు ఇంకొకటి చెప్పేది ఏంటంటే లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంది. హైటెక్ సిటీ గచ్చిబౌలి మాదాపూర్ కూడా మనకి ఎగ్జాక్ట్లీ 1/2 hour 40 minutes వెళ్ళిపోవచ్చు. చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీకు ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. సో మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కానీ మొత్తం కూడా అయిపోయినాయి. ఇందులో మనకు ఒక 2 windows కూడా ప్రొవైడ్ చేస్తారు, చూస్తున్నారు కదా. వెంటిలేషన్ బాగుంది అండ్ మనకు సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. సో దీనికి ఇంకో కొంచెం వుడ్ వర్క్ యాడ్ చేసుకుంటే మనకి ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. వుడ్ వర్క్ అనేది పక్కా ఉండాలి, ఉంటేనే మనం ఇంత పెద్ద ప్రైస్ పెట్టి కొన్నా కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా మనకు వాష్రూమ్ అనేది అయితే ఈ విధంగా ఉంది. వాష్రూమ్లో కూడా యూజ్ చేసిన టైల్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ ఇది కొనకుండా కన్స్ట్రక్షన్ చేసుకుంటే మాత్రం ఆ టైల్స్ వాడుకోండి, చాలా బాగుంది. సో ఇంకొంచెం మనం ముందు పోయి ఇంకో 2 bedrooms ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఏ విధంగా ఉన్నాయి అనేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2 bedrooms ఉన్నాయి. ఒకటి మనకు జనరల్ వాష్రూమ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకు జనరల్ వాష్రూమ్ అండ్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్స్ అని అయితే నేను అనుకుంటున్నాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. సో మనకు కొంచెం చిన్నగా ఉన్నది, ఇది చిన్నగా ఉంది కాబట్టి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఇంకోటి వచ్చేసి మనకు అది ఆ బెడ్రూమ్ వచ్చేసి అటాచ్డ్, 2 bedroomsకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో ఒక బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ లేదు, జనరల్ వాష్రూమ్ ఇచ్చారు. సో జనరల్ వాష్రూమ్ కూడా ఒకటి ఉండాలి, ఎందుకంటే రిలేటివ్స్కి ఇట్లా వచ్చినప్పుడు మనకు సేఫ్ సైడ్లో ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు పడుకుంటుంటారు కాబట్టి. సో మనకు మొత్తం కూడా ఫ్లోర్కి ఒక ఫ్లాట్, 4 ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. అండ్ ఇది మొత్తం కూడా G+4. ఎమ్యూనిటీస్ వచ్చేసి కూడా మనకు ఒక ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ పవర్ బ్యాకప్, 24 hours సెక్యూరిటీ, CC కెమెరాస్ అయితే ఉన్నాయి. సో మనం ఫ్లాట్ చుట్టుపక్కల కూడా చూద్దాం, మీకు ప్రైస్ గురించి కూడా చెప్తా. సో మీరు వింటూ ఉండండి. అండ్ మనకి ఇది వచ్చేసి అయితే సేఫ్టీ గ్రిల్ అనేది మనకి ఇలా ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారు కదా. మనకు కొంచెం ప్రైవసీ ఉండడం కోసం కూడా కొంచెం బ్లూ కలర్ ఇచ్చారు, కొంచెం యూనిక్ థాట్ అని అయితే చెప్పుకోవచ్చు. చూస్తున్నారు ఇది మొత్తం కూడా మనకి ఇక్కడ గ్రీనరీ అయితే చుట్టుపక్కల మొత్తం కూడా గ్రీనరీ బాగుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా చాలా బాగుంటుంది, ఏరియా కూడా మంచి వాతావరణంలోనైతే ఉంది. అండ్ గ్రీనరీ ఎక్కువ ఉంది కదా, బఫర్ జోను అండ్ హైడ్రా FTL ఏమైనా ఉందని అయితే అసలు అనుకోకండి. ఇది HMD లేఅవుట్, ఎక్కడ కూడా ఎటువంటి లేవో, క్లియర్ టైటిల్, మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. సో మనం మెయిన్ ప్రైస్ చూసుకున్నట్లయితే కూడా పర్ SFTకి 6500 అయితే కోట్ చేస్తున్నారు. సో అది కూడా నెగోషియేషన్ ఉంటుంది. మరొకసారి చెప్తున్నా, ప్రైస్ అయితే 6500 అయితే కోట్ చేస్తున్నారు, నెగోషియేషన్ అయితే దానికి కూడా ఉంటుంది. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్ ఓనర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో అండ్ వీడియో మీద కూడా కాంటాక్ట్ నెంబర్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నా, చూడండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.